విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక చాలామంది బలిదానాలు ఉన్నాయి, చాలామంది పోరాట పటిమ ఉంది, ఎన్నో కార్మిక సంఘాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు ఇది విశాఖ ప్రైవేటీకరణ అనేది ఎంతోమంది భావోద్వేగాలతో కూడింది, ఎంతోమంది ఇబ్బందులతో కూడింది అని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 5 సంవత్సరాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు గర్జన అని చెప్పి, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి అని చెప్పి ఎన్నోసార్లు పోరాటాలు చేశారు. మొన్న కూడా శాసన మండలి వేదికగా ఆయన ప్రశ్నించి ఢిల్లీ వెళ్ళి పెద్దలను కలిసి దాదాపు 11,000 కోట్ల రూపాయలు భారీ నిధులని విశాఖ ఉక్కు పరిశ్రమకు తెచ్చేలా చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుత పోరాట పటిమను మనము ప్రజలందరికీ చేర్చి మన నాయకుడిని ఈ విధంగా పోరాడాడు, ఈ విధంగా పనిచేస్తున్నాడు అని తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జనసేన సైనికుడి మీద ఉందని తెలియజేస్తున్నాను. జై జనసేన.